ओम शांति। ओम शांति। बाप दादा बाप दादा इस मुरली को ఈ మురళిని स्पेशल शिव जयंती के बारे में స్పెషల్ గా శివ జయంతి గురించి बाबा ने ये मुरली चलाया है। బాబా ఈ మురళిని నడిపించారు. हर बार बाबा शिव जयंती की मुरली चलाते हैं, ప్రతిసారి కూడా బాబా శివ జయంతి మురళిని నడిపిస్తారు. उसमें बच्चे और बाप का ही मिलन का बर्थडे का सेलिब्रेशन का मुरली रहता है। అందులో ఏంటి బాబా యొక్క పిల్లల యొక్క మిలనము, ఆ నెక్స్ట్ ఆ బర్త్డే సెలబ్రేషన్స్ కి ఎప్పుడు ఆ మురళి ఉంటుంది. लेकिन కానీ बाबा तो एक है, బాబా ఒక్కరే. लेकिन वो बच्चों का जो संबंध है ना थोड़ा चेंज होता है। అయితే అక్కడ పిల్లలతో సంబంధం ఏదైతే ఉందో అది అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. बच्चे तो सदा छोटे तो नहीं रहते हैं, పిల్లలు ఎప్పుడు చిన్నగా ఉండిపోరు కదా. वो बड़े होते ही जाते हैं तो उनका रिस्पॉन्सिबिलिटी चेंज होता है। వాళ్ళు పెద్ద అయ్యే కొలది, పెరిగే కొలది వారి బాధ్యతలు మారుతూ ఉంటాయి. और संबंध भी चेंज होता है। అలాగే సంబంధం కూడా మారుతూ ఉంటుంది. उसके अनुसार बाबा का मिलन और बर्थडे का मीनिंग रहता है। దాని అనుసారంగా బాబాతో మిలనము మరియు జన్మదినము యొక్క సెలబ్రేషన్స్ ఆధారపడి ఉన్నాయి. आज का मुरली का डेट है ఈ రోజు మురళి యొక్క డేట్ 24 फरवरी 1998। ఫిబ్రవరి 24, 1998. अभी तक ఇప్పటి వరకు बाबा और बच्चे दोनों जयंती को मनाते थे। ఇప్పటి వరకు బాబా మరియు పిల్లలు ఇద్దరు కలిసి జన్మదినాన్ని జరుపుకునేవారు. तो बाबा भी परम धाम से आते थे, బాబా కూడా పరంధామం నుంచి వచ్చేవారు. बच्चे भी डायमंड हॉल में पहुंचते थे, పిల్లలు కూడా డైమండ్ హాల్ కి వచ్చేవారు. और कभी कभी अव्यक्त रूप में भी बाबा के सामने पहुंचते थे। అప్పుడప్పుడు అవ్యక్త రూపంలో కూడా బాబా దగ్గరికి వచ్చి చేరుకునేవారు. और उमंग उत्साह से उत्सव के रूप में उस बर्थडे को सेलिब्रेशन करते थे। ఉల్లాస ఉత్సాహాలతో ఆ ఉత్సవాన్ని నెక్స్ట్ జన్మదినాన్ని బాగా ఉత్సవం రూపంలో జరుపుకునేవారు. इस टाइम एक एडिशन है, అయితే ఈసారి దీనికి ఇంకొకటి యాడ్ చేయబడింది. मिलन के साथ साथ మిలనంతో పాటు बच्चों का सेवा का भी उमंग उत्साह है। పిల్లల్లో సేవ చేసేటటువంటి ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి. मिलन के साथ साथ सेवा का भी उमंग उत्साह है। అంటే పిల్లల్లో మిలనంతో పాటు సేవ చెయ్యాలి అన్న ఉల్లాస ఉత్సాహాలు కూడా ఉన్నాయి ఈసారి ఎడిషనల్ గా. तो मिलन का अनुभव तो आपको खुद को होता है, అయితే మిలనం యొక్క అనుభవం వాళ్ళకి స్వయానికి జరుగుతుంది. वो सुख और भी दूसरे लोगों को देने का है, वो भाव भी बच्चों में अभी आ गया है। ఇలాంటి అనుభవమే వేరే పిల్లలకు కూడా ఇప్పించాలి అన్న విషయం పిల్లల మనసులోకి వచ్చింది. तो भगवान के जो सुख खुद आप अनुभव करते हैं तब आप बच्चे बनते हैं। అయితే ఇక్కడ భగవంతుడి యొక్క అనుభవం మీరు స్వయంగా అనుభవిస్తేనే మీరు భగవంతుడి పిల్లల కింద అవుతారు. जब भगवान की शक्ति को किसी को देने के लिए निमित्त बनते हो तब आप ब्राह्मण बनते हो। అయితే ఈ భగవంతుని శక్తిని వేరే వాళ్ళకి అందించడానికి నిమిత్తంగా తయారయ్యారు అనుకోండి, అప్పుడు మీరు బ్రాహ్మలుగా తయారయ్యారు. तो आज बाप दादा के साथ सामने ఈ రోజు బాప్దాదా ఎదురుగా दो वैरायटी के बच्चे हैं। 2 రకాల పిల్లలు ఉన్నారు. एक है जो बच्चे हैं जो नए नए आए हैं, सिर्फ बाबा का मिलन का अनुभव कर रहे हैं। ఒక వెరైటీ పిల్లలు ఎవరు అంటే కొత్తగా ఇప్పుడిప్పుడే వచ్చారనమాట జ్ఞానంలోకి. हाँ, तो वो लोग बाबा का मिलन का सुख का अनुभव कर रहे हैं। వాళ్ళేమో బాబా యొక్క మిలనం యొక్క సుఖాన్ని అనుభవం చెందుతున్నారు. दूसरे हैं ब्राह्मण, वो लोग मिलन के साथ साथ दूसरों को भी भगवान की शक्ति देने के लिए निमित्त बने हैं। రెండవ వెరైటీ పిల్లలు ఎవరు? బ్రాహ్మణులు. వారు ఏంటంటే భగవంతుని శక్తిని తీసుకోవడంతో పాటు వేరే వారికి కూడా ఇవ్వడానికి నిమిత్తంగా అయ్యి వచ్చారు అక్కడికి. जैसे हम पहले सेवा केंद्र पर जाते हैं, ఎలా అంటే మేము మొదట్లో సేవా కేంద్రానికి వెళ్ళినప్పుడు पहले ज्ञान को सुनते हैं, మొదట జ్ఞానాన్ని వింటాము. ब्रह्मा भोजन को खाते हैं, అక్కడ బ్రహ్మ భోజనం తీసుకుంటాము. वो जो भी साधन है उसका सभी यूज करते हैं।
అక్కడ సాధనాలు ఏమైతే ఉన్నాయో అన్నిటిని ఉపయోగించుకుంటాం. उसके बाद स्लोली धन का सेवा करना स्टार्ट करते हैं। దాని తర్వాత మనం స్లోగా ధనంతో సేవ చేయడం మొదలుపెడతాము. उसके बाद अपने तन को भी वहां सेवा में लगाते हैं, झाड़ू लगाना, पोछा लगाना, चेयर उठा के रखना, ऐसे तन को भी सेवा में लगा देते हैं। దాని తర్వాత తనువుని కూడా అక్కడ సేవలోకి ఉపయోగిస్తాము. ఎలాగంటే అక్కడ తుడవడం, చీపుతో తుడడం, లేకపోతే తడిగుడ్డ పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాము. पहले हम गेस्ट के रूप में रहते हैं, उसके बाद वहां हम उस फैमिली का एक मेंबर बन जाते हैं। మొదట్లో ఏంటి అక్కడ అతిథి రూపంలో వెళ్ళేవాళ్ళం సెంటర్‌కి. కానీ తర్వాత ఏమైంది? అక్కడ పరివారంలో ఒక మెంబర్ లాగా అయిపోయాం. उसके बाद आप में वो योग्यता आती है, उस समय आप ज्ञान का भी सेवा करना स्टार्ट करते हो। దాని తర్వాత మీలో ఒక యోగ్యత వచ్చిందనుకోండి, అప్పుడు మీరు జ్ఞానాన్ని కూడా ఇచ్చేటటువంటి సేవ కూడా చేస్తారు. उसके बाद और भी आप में एबिलिटी आता है, तो आप मनसा सेवा, योग का सेवा भी कर सकते हो। దాని తర్వాత మీ యోగ్యత ఇంకా పెరిగిందనుకోండి, అప్పుడు మనసా సేవ కూడా చేస్తారు. तो आज बाबा पूछ रहे हैं, అయితే ఈరోజు బాబా ఏమడుగుతున్నారంటే, अपने को चेक करो। స్వయాన్ని చెక్ చేసుకోండి. अभी तक बाबा के साथ बच्चे बनकर रहे हो या ब्राह्मण भी बने हो? అయితే బాబా పిల్లలందరిని అడుగుతున్నారు, ఇప్పటి వరకు మీరు పిల్లల్లాగే ఉన్నారా? లేకపోతే బ్రాహ్మణులుగా తయారయ్యారా మీరు? आपके द्वारा सारे विश्व को देने के लिए निमित्त बने हो या सिर्फ शांति मुझे दे दो, मेरे परिवार को दे दो करके सिर्फ खाने में बिजी हो? మీరు నా దగ్గర తీసుకునే శక్తిని విశ్వమంతటికి ఇచ్చేటటువంటి సేవలో ఉన్నారా? లేకపోతే లేదు బాబా నాకే స్వయానికానే ఇవ్వండి, స్వయానికే ఇవ్వండి అని స్వయంగా ఆ శక్తిని తింటూ అలా ఉంటున్నారా? पहला है शिव बाबा का जन्म, మొదట ఏంటి? శివ బాబా యొక్క జన్మ. वो है दिव्य अलौकिक अवतरित जन्म। అది దివ్య అలౌకిక అవతరిత జన్మ అది. वो बाबा है ना, शिव बाबा परकाय प्रवेश करते हैं, वो अपना उनका शरीर नहीं है। అక్కడ ఏంటంటే బాబా ఆయన శరీరం అంటూ ఏమీ లేదు. ఆయన పరకాయ ప్రవేశం చేసి వస్తారు. तो पहले शिव बाबा क्या करते हैं, ब्रह्मा बाबा को दिव्य अलौकिक जन्म देते हैं। ఫస్ట్ మొదట ఇక్కడ ఏం చేశారు? శివబాబా బ్రహ్మ బాబాకి దివ్య అలౌకిక జన్మని ఇచ్చారు. उसके बाद शिव बाबा ब्रह्मा बाबा ने दोनों मिलकर ब्राह्मणों का जन्म दिया। దాని తర్వాత ఏంటి? శివబాబా మరియు బ్రహ్మ బాబా ఇద్దరూ కలిపి బ్రాహ్మణులకు జన్మనిచ్చారు. उसके लिए बाबा ने एक यज्ञ स्थापन किया। దాని గురించి అలా చెయ్యడానికి బాబా ఒక యజ్ఞాన్ని స్థాపించారు. उसके लिए बाबा ने नाम रखा ईश्वरीय विश्वविद्यालय। దాని గురించి బాబా ఒక పేరు కూడా పెట్టారు ఆ యజ్ఞానికి. ఏంటది? ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అని చెప్పి. तो यज्ञ स्थापन करने के बाद उसको मेंटेन करने वाले ब्राह्मण भी तो चाहिए ना। అయితే ఒకసారి యజ్ఞాన్ని పెట్టాక అక్కడ దాన్ని మెయింటైన్ చేయడానికి బ్రాహ్మణులైతే కావాలి కదా. तो उस ब्राह्मण को भी बाबा ने दिव्य अलौकिक रूप में जन्म दिया। అయితే బాబా ఏం చేశారు? అక్కడ ఆ బ్రాహ్మణులకు కూడా దివ్య అలౌకిక రూపంలో వాళ్ళకి జన్మనిచ్చారు. तो इस शिव जयंती का स्पेशलिटी क्या है? అయితే ఇక్కడ శివ జయంతి యొక్క స్పెషాలిటీ ఏంటి? आज शिव बाबा, ఈ రోజు శివబాబా, ब्रह्मा बाबा, బ్రహ్మ బాబా, ब्राह्मण आत्माएं, బ్రాహ్మణ ఆత్మలు ये तीनों मिलकर ఈ ముగ్గురు కలిసి नए नए बच्चों को दिव्य अलौकिक जन्म देने के लिए निमित्त बने हैं, बन रहे हैं। ఇప్పుడు ఇక్కడ ఏంటంటే శివబాబా, బ్రహ్మ బాబా మరియు పిల్లలు ఉన్నారు కదా, బ్రాహ్మణ పిల్లలు. ఈ ముగ్గురు కలిపి ఇంకా కొత్త కొత్త బ్రాహ్మణుల పిల్లలకి జన్మనివ్వడానికి తయారు. शिव बाबा, శివబాబా, ब्रह्मा बाबा, బ్రహ్మ బాబా, ब्राह्मण, బ్రాహ్మణులు ये तीनों मिलकर बच्चों को जन्म दे रहे हैं। ఈ ముగ్గురు కలిపి వేరే కొత్త పిల్లలకి జన్మని ఇస్తున్నారు. जब तक वो बच्चा ईश्वरी सेवा देने के निमित्त नहीं बनते, तब तक वो ब्राह्मण नहीं बनेगा। ఎప్పటి వరకు ఈ పిల్లలు ఈ ఈశ్వరీయ సేవ చేయడానికి నిమిత్తంగా అవ్వరో అప్పటి వరకు వాళ్ళు బ్రాహ్మణులుగా తయారవ్వలేదు. जैसे ब्राह्मणों के घर में भी छोटे छोटे बच्चे रहते हैं, ఎలా అంటే బ్రాహ్మణుల ఇంట్లో కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా. उनके पिताजी ने जो भी भोजन लाया, जो भी चीज लाया, वो लोग खाते रहते हैं। వాళ్ళు ఏంటి? ఆ చిన్న పిల్లలు వాళ్ళ తండ్రి ఏదేదైతే వస్తువులు తెచ్చారో, ఏదైతే భోజనం తెచ్చారో అవి వాళ్ళు తింటారు. घर में भी वो अपने मन के हिसाब से पूजा करते रहते हैं।
ఇంట్లో కూడా వాళ్ళ మనసుకి నచ్చినట్టు పూజ కూడా చేస్తూ ఉంటారు. लेकिन जब स्कूल में जाकर ब्राह्मण का एजुकेशन नहीं लेते हैं और विधि विधान को आप उन्हों पहचानते नहीं है, अपने को धारणा नहीं करते हैं, లేకపోతే అయితే స్కూలుకి వెళ్లి బ్రాహ్మణులుగా ఎలా ఉండాలి? లేకపోతే ఎలా ధారణ చెయ్యాలి? ఆ విధి విధానాలు నేర్చుకోకపోతే उन लोगों को टेम्पल में पूजा करने के लिए परमिशन नहीं दिया जाता है। అలాంటి పిల్లలకి దేవాలయాల్లో పూజ చేయడానికి అనుమతి ఉండదు. घर में पूजा करेंगे, उनको भगत कहते हैं, उनको ब्राह्मण नहीं कहते हैं। ఇంట్లో పూజ చేశారు అనుకోండి, వాళ్ళని భక్తులు అంటారు. బ్రాహ్మణులు అని అనరు. हर एक को बच्चों का जन्म तो मिलता है, అందరికి ప్రతి ఒక్కళ్ళకి జన్మ అయితే దొరుకుతుంది. ప్రతి పిల్లలకి बच्चों के रूप में जन्म तो मिला है, ప్రతి వాళ్ళకి పిల్లల రూపంలో జన్మ దొరికింది అందరికి. लेकिन आज है ब्राह्मणों का नया जन्म, इम्प्रूव्ड वर्षन का, प्रमोशन का जन्म। అయితే ఇప్పుడు ఏంటి, ఈ రోజు బ్రాహ్మణుల యొక్క జన్మ అంటే దానికన్నా పిల్లల కింద జన్మ తీసుకోవడం కన్నా ఇంకా ఇంప్రూవ్డ్, ఇంకా ఎక్కువ జన్మ అన్నమాట ఇది. जो नए आए हैं उनको बच्चों का जन्म, అయితే కొత్తగా వచ్చారు కదా వాళ్ళది పిల్లల యొక్క జన్మ. जो थोड़ा इम्प्रूव्ड है वो बच्चों से ब्राह्मण बनने का जन्म। అక్కడ అయితే కొంతమంది ఇంప్రూవ్డ్ వాళ్ళు వచ్చారు కదా, అంటే వాళ్ళు ఏంటి పిల్లల నుంచి బ్రాహ్మణులుగా తయారయ్యి వచ్చిన పిల్లలు. जो ब्राह्मण में भी जो सीनियर है, అయితే ఈ బ్రాహ్మణులలో కూడా ఎవరైతే సీనియర్స్ ఉన్నారో वो है बाप समान बनने का जन्म है। వాళ్ళు తండ్రితో సమానంగా తయారయ్యే జన్మ అన్నమాట. तो जो बाप समान बनने वाले जो बच्चे हैं, అయితే ఇక్కడ తండ్రితో సమానంగా తయారయ్యే పిల్లలు ఎవరైతే ఉన్నారో वो वज्र समान जीवन को बिताते हैं। వాళ్ళు వజ్రతుల్యంగా వాళ్ళ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. जो ब्राह्मण बनते हैं ना, ఎవరైతే బ్రాహ్మణులు అయ్యారో वो लोग क्या करते, एक जगह पर एजुकेशन भी करते रहते, दूसरी जगह पर पूजा भी करते रहते, दोनों साइमल्टेनियसली चलता ही रहता है। ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో వాళ్ళు ఒకవైపు చదువుతూ ఉంటారు, ఒకవైపు పూజ కూడా చేస్తూ ఉంటారు. एक लेवल होने के बाद वो लोग पढ़ना बंद कर देते हैं, అయితే ఒక లెవెల్ కి వచ్చేసిన తర్వాత వాళ్ళు చదవడం మానేస్తారు. उनको पूजा सभी आ जाता है। వాళ్ళకి పూజ అన్ని కూడా వచ్చేస్తాయి వాళ్ళకి. भक्तों के घर में जाना, पूजा करना, दक्षिणा लेकर आना, सारे साधन लेकर आना। ఇదంతా లౌకిక బ్రాహ్మణుల గురించి చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే చదువుకుంటారు, అట్ ద సేమ్ టైం పూజ కూడా చేస్తారు. కానీ కొన్ని రోజులకి చదువు ఆపేసి తర్వాత భక్తుల ఇంటికి వెళ్లి అక్కడ పూజ అన్ని చేసుకుని వస్తారు, దక్షిణ కూడా తీసుకుని వస్తారు. वो जो दक्षिणा से उनका जिंदगी, उनका परिवार, उनका संसार चलता है। అక్కడ దక్షిణ తీసుకుని వస్తారు కదా లౌకిక బ్రాహ్మణులు, ఆ దక్షిణతోనే వాళ్ళ సంసారం అంతా నడుస్తుంది. तो यहाँ भी बाबा क्या कहते हैं, आपका वज्र समान ब्राह्मण जीवन है। అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు బాబా, ఇది వజ్రంతో సమానమైన జీవితం. ఇది ये पुरुषार्थ नहीं है, प्रारब्ध है। ఇది పురుషార్థం కాదు, ప్రాలబ్ధం. यहाँ पर पढ़ाई नहीं कर रहे हो, अब डायरेक्टली भगवान के हाथ में एक साधन बन गए हो। ఇక్కడ ఇంకా మీరు చదువుకోవట్లేదు, ప్రారబ్ధం రావడం వల్ల మీరు భగవంతుడి చేతిలో ఒక సాధనం కింద అయిపోయారు. पूजा करते करते वो ब्राह्मण इतना परफेक्ट हो जाता है, उनको डर नहीं रहता है, क्योंकि अनुभव रहता है ना उसके साथ। అయితే లౌకిక బ్రాహ్మణులు ఏంటి, అక్కడ పూజ చేస్తూ వాళ్ళకి చాలా అనుభవీలుగా అయిపోతారు కదా, వాళ్ళకి ఇంకా ఏ పూజ చేసినా వాళ్ళకి ఏం భయం ఏమీ ఉండదు, ఎందుకంటే అనుభవీలుగా అయిపోయారు కాబట్టి అక్కడ. ऐसे अपने को चेक करो, అలాగే ఇక్కడ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. वज्र समान जीवन बिता रहे हो వజ్ర సమానంగా మీరు మీ జీవితాన్ని జీవిస్తున్నారా, या अभी भी पुरुषार्थ कर रहे हो? లేకపోతే ఇప్పుడు కూడా పురుషార్థం చేసుకుంటున్నారా ఇంకా? अभी भी अपने मन में कमेंट्री कह रहे हो, इसका मतलब अभी भी मंत्र पढ़ रहे हो। ఇప్పుడు కూడా మీరు మనస్సులో కామెంటరీ చెప్పుకుంటున్నారు అంటే కనుక ఇంకా మంత్రాలు చదువుతున్నట్టు. तो बाबा क्या चाहते हैं? అయితే బాబా ఏం కోరుకుంటున్నారు? बाबा की तरफ गायन करने का नहीं, బాబాని గాయనం చేయడం గురించి కాదు, बाबा की तरफ मांगना नहीं, బాబా దగ్గర నుంచి అడగటం కూడా కాదు. भगवान आपको यूज करना चाहिए। భగవంతుడు మిమ్మల్ని ఉపయోగించుకోవాలి. दुनिया को जो बाबा फल देना चाहता है, ప్రపంచానికి భగవంతుడు ఏది ఇద్దామో అనుకుంటున్నారో वो आपके इंद्रियों द्वारा, आत्मा द्वारा फ्लो होना चाहिए। అవి మీ ఇంద్రియాల ద్వారా, మీ ఆత్మ ద్వారా అవి ఫ్లో అవుతూ ఉండాలి. उसके लिए आपको क्या करना है? దాని గురించి మీరు ఏం చేయాలి? 1 सेकंड बाबा के साथ कनेक्शन में रखो, सिर्फ 1 सेकंड रहना चाहिए।
ఒక్క సెకను మీరు బాబాతో కనెక్షన్‌లో ఉండాలి. कनेक्शन होने का टाइम 1 सेकंड है। కనెక్షను అయ్యేటటువంటి సమయము ఒక్క సెకను మాత్రమే. ये नहीं है कि सिर्फ 1 सेकंड स्थित होना है, ऐसा नहीं है। कनेक्शन होने के लिए 1 सेकंड, उसके बाद लंबे समय में उसी स्थिति में रहना है। అక్కడ స్థితి అవ్వడం ఒక్క సెకండ్ గురించి కాదు. ఒక్క సెకండ్‌లో కనెక్ట్ అయ్యి ఎక్కువ సేపు ఆ స్థితిలోనే ఉండాలి మీరు. तो ऐसे बच्चों को आज बाबा देख रहे हैं। అయితే ఎక్కువ సేపు ఆ స్థితిలోనే ఉంటారు కదా! అలాంటి పిల్లల్ని బాబా చూస్తున్నారు. आप कहाँ भी रहो, लौकिक में रहो, अलौकिक में रहो, बाबा कहते 1 सेकंड में टच और अनुभूति होना चाहिए। మీరు ఎక్కడ ఉన్నా సరే, మీరు ఏ పనుల్లో ఉన్నా సరే, జస్ట్ ఒక్క సెకండ్‌లో మీరు బాబాతో కనెక్ట్ అయ్యి ఉండాలి. ఆ స్థితిలోనే మీరు ఉండాలి. ఆ అనుభవం జరగాలి. उस समय आपको ऐसे एहसास होना चाहिए कि बाबा आपको यूज कर रहा है, अपना शक्ति दुनिया को दे रहा है। ఆ సమయంలో మీకు ఎలాంటి అనుభూతి చెందాలి అంటే, బాబా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. మరియు మీ ద్వారా ప్రపంచానంతటికి శక్తి వెళ్తుంది అన్నట్టు. ऐसे बर्थडे मनाने के लिए बाबा आए हैं। అయితే అలాంటి పుట్టినరోజు జరుపుకోవడానికి బాబా వచ్చారు. तो बच्चे तो ट्रेन में, विमान में, बस में आकर पहुंच गए हैं। అయితే పిల్లలైతే ఇక్కడికి ఎలా వచ్చారు? విమానంలోను, ట్రైన్‌లోను, బస్సులోని వచ్చి చేరుకున్నారు. बाबा कहाँ से आए हैं? బాబా ఎక్కడి నుంచి వచ్చారు? परमधाम से आए हैं। పరంధామం నుంచి వచ్చారు. बच्चे कहते बाबा वहां से यहाँ आने में कितना मुश्किलात हुई, 3 दिन हो गया, सूखा रोटी खाना पड़ा, नींद नहीं आया, ठंडे पानी में आ रहे हैं, ऐसे बाबा के आगे कंप्लेंट कर रहे हैं। పిల్లలేమో దూరం నుంచి వచ్చారు కదా! వాళ్ళు బాబా దగ్గర కంప్లెయింట్ చేస్తున్నారు. బాబా ఇక్కడికి రావడంలో మాకు 3 రోజులు పట్టింది. ఎండిపోయిన రొట్టె తిన్నాము. చాలా చల్లని నీళ్లు చేయాల్సొచ్చింది, తాగాల్సొచ్చింది అని చెప్పి కంప్లెయింట్స్ చేస్తున్నారు బాబా దగ్గర. बाबा कहता है मैं तो परमधाम से आया हूँ, लेकिन मेरे लिए 1 सेकंड काफी है। బాబా ఏమంటున్నారు? నేనైతే పరంధామం నుంచి వచ్చాను. కానీ నాకు ఒక్క సెకను సరిపోయింది రావడానికి ఇక్కడికి అని చెప్పారు. ड्रामा में ये विशेषता है, बच्चे और बाप दोनों का बर्थडे है, दोनों मना रहे हैं। అయితే ఇక్కడ ఒక విశేషత ఏముంది? ఇక్కడ పిల్లలు తండ్రి మరియు పిల్లల యొక్క ఇద్దరిది బర్త్‌డే జరుపుకుంటున్నారు. तो ये है दिव्य अलौकिक ब्राह्मण जन्म। దీన్నే అంటారు దివ్య అలౌకిక బ్రాహ్మణ జన్మ అని చెప్పి. आज के बाद बाबा किन बच्चों को सहयोग देते हैं? అయితే ఈ రోజు నుంచి తరువాత నుంచి బాబా ఎలాంటి పిల్లలకి సహయోగం ఇస్తారు? सभी लोगों को सहयोग तो बाबा जरूर देता है, नंबरवार पुरुषार्थ अनुसार। అందరికీ తప్పకుండా అందరి పిల్లలకి బాబా సహయోగం ఇస్తారు నెంబర్ వారి పురుషార్థం ఆధారంగా. यथार्थ भगवान का ज्ञान न होते हुए भक्तों को भी भगवान का सहयोग जरूर मिलता है। యథార్థ జ్ఞానం అది వాళ్ళకి లేకపోయినా సరే భక్తులకు కూడా బాబా సహయోగం ఇస్తారు. लेकिन भगवान आप खुद, माना आपको मांगने का जरूरत नहीं, भगवान ही स्वयं डिसाइड करके किन बच्चों को स्पेशली सहयोग देते हैं। అయితే మీరు అయితే కొందరు పిల్లలకి ఏంటంటే వాళ్ళు ఇంకా బాబాని ఏమీ అడగక్కర్లేదు. కానీ భగవంతుడే వాళ్ళకి స్పెషల్ గా అన్ని ఇస్తారు. किस बच्चों को देते हैं? అలా ఎలాంటి పిల్లలకి ఇస్తారు బాబా? जो बच्चे सेवा के लिए हिम्मत रखते हैं, अपने प्रोग्राम के लिए नहीं, अपने संसार के लिए नहीं, अपने परिवर्तन के लिए नहीं, ईश्वरीय सेवा के लिए, ईश्वर को प्रत्यक्ष करने की सेवा में हिम्मत रखकर आगे बढ़ते हैं, उन बच्चों को बाबा का सहयोग ज्यादा मिलता है। ఏ పిల్లలైతే సేవ చేయడానికి ధైర్యంగా ఉండి వస్తారో, అయితే వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ పనులకి కాదు, ఓన్లీ ఈశ్వరీయ సేవకే ఎవరైతే ధైర్యం చేసి వస్తారో అలాంటి పిల్లలకి బాబా సహయోగం ఇస్తారు. तो उन बच्चों को जहां भी रहे बाबा का सहयोग का, शक्तियों का एहसास निरंतर होता ही रहता है। అలాంటి పిల్లలు ఎక్కడ ఉన్నా సరే బాబా యొక్క సహయోగం నిరంతరం వాళ్ళకి వస్తూనే ఉంటుంది. तो आज इस दिन में बच्चों के मन में एक संकल्प है। అయితే ఈ రోజు పిల్లల యొక్క మనస్సులో ఒక సంకల్పం ఉంది. क्या है वो संकल्प? ఆ సంకల్పం ఏంటి? जल्द से जल्द बाप समान बनकर सारे विश्व में सभी को बाबा का पहचान देना है। ఎంత త్వరగా అయితే అంత త్వరగా తండ్రితో సమానంగా అయ్యి మొత్తం విశ్వంలో అందరికీ కూడా బాబాని గుర్తించేటట్టు చెయ్యాలి అని చెప్పి. डबल विदेशियों को भी सेवा करने का बहुत उमंग उत्साह है। డబల్ విదేశీయులకు కూడా సేవ చేయడానికి చాలా ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి.
दुनिया के कोने कोने में हर जगह पर भगवान का संदेश देने का इच्छा है। ప్రపంచంలో ప్రతి మూల మూలకి కూడా భగవంతుని ఈశ్వరీ సందేశం ఇవ్వడానికి వాళ్ళకి చాలా ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి. और इंडिया में तो विंग्स वाइज सेवा करके भी लोग तक भगवान को पहुंचाने का सेवा तो अब बहुत अच्छा कर रहे हो। ఇండియాలో అయితే వింగ్స్ లాగా చూసి వాళ్ళందరు అక్కడ సేవ చేసి అందరికి భగవంతుడు ఏంటో గుర్తించేటట్టు చేస్తున్నారు. रिजल्ट्स भी अच्छा है। అక్కడ ఫలితాలు కూడా చాలా బాగా వచ్చాయి. हाँ, ये सभी लोग उसको अप्लाई कर सकते हैं। అందరూ దీన్ని అప్లై చేసుకోవచ్చు. लेकिन కానీ इसके साथ साथ దీంతో పాటు और कुछ एक्स्ट्रा एडिशन भी करना चाहिए। ఇంకా కొంచెం ఎక్కువ చెయ్యాలి. संदेश तो आप दे रहे हो, మీరు అందరూ సందేశాన్ని అయితే ఇస్తున్నారు. लेकिन आपके अकाउंट में जमा तो होना चाहिए ना। అయితే మీ అకౌంట్ లో జమ అయితే అవ్వాలి కదా. बाकी भविष्य में 21 जन्मों के लिए आपको बैठकर खाना है तो आपके अकाउंट में जमा तो चाहिए। 21 జన్మలకి మీరు కూర్చుని తినాలి అంటే మీ అకౌంట్ లో జమ అయితే అవ్వాలి కదా. भविष्य में 63 जन्मों का हिसाब किताब, पुराना लोन का अकाउंट नोटिस आता है तो पेमेंट करने के लिए भी तो आपके अकाउंट में जमा होना चाहिए। భవిష్యత్తులో 63 జన్మలకి కూడా చేయవలసింది నోటీస్ రూపంలో వస్తుంది కదా. ఆ లోన్ చేయాలి అంటే కూడా మీ దగ్గర జమ అయి ఉండాలి కదా మీ అకౌంట్ లో. तो क्या जमा करना है? అయితే మనం ఏమి జమ చేసుకోవాలి? तो बाबा कहते पुण्य का खाता को जमा करो। బాబా అంటున్నారు పుణ్యం యొక్క ఖాతాని జమ చేసుకోండి. पुण्य का खाता कब जमा होगा? పుణ్యం యొక్క ఖాతా ఎప్పుడు జమ అవుతుంది? जो बच्चे सच्चा दिल से निस्वार्थ भाव से सेवा करते हैं उसका फल ही उनके पुण्य के खाते में जमा होगा। ఏ పిల్లలైతే సత్యంగా నిస్వార్థంగా సేవ చేస్తారో అలాంటి పిల్లల యొక్క అకౌంట్ లోనే ఈ పుణ్యం యొక్క ఖాతా జమ అవుతుంది. सेवा करने के पहले बाबा ये दे दो वो दे दो करके पहले ही डिमांड करके उसके बाद सेवा के लिए निमित्त बनना नहीं। సేవ చేసే ముందే బాబా మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని చెప్పి సేవ చేస్తారు. అలా ఆ డిమాండ్ చేస్తూ సేవ చేస్తారు. అలా కాదు. हाँ, सेवा करने के बाद मुझे सम्मान होना चाहिए, कोई मुझे गायन करना चाहिए, मुझे कोई गिफ्ट देना चाहिए, ऐसे एक्सपेक्टेशन करके सेवा करने से भी पुण्य का खाता जमा नहीं होगा। సేవ చేసిన తర్వాత నన్ను ఎవరైనా నాకు సన్మానం చేయాలి లేకపోతే నాకు గిఫ్ట్ ఇవ్వాలి అలా ఆలోచన చేసి కూడా సేవ చేయకూడదు. कुछ भी फल का एक्सपेक्टेशन नहीं रखना चाहिए और जिनको सेवा करते उसका कल्याण होने का भावना रखना है। కొంచెం కూడా ఫలితం ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. తర్వాత सिर्फ सेवा करने का भाव रहना चाहिए, उसका कल्याण होने का भाव रहना चाहिए। వాళ్ళకి ఓన్లీ సేవ చెయ్యాలి అన్నటువంటి భావన ఉండాలి. కళ్యాణం చేసేటటువంటి భావన ఉండాలి. तो वैसे अकाउंट में जमा करने के लिए कैसे कर सकते हैं? అయితే ఇలాగా అకౌంట్ లో జమ చేసుకోవడానికి ఎలా చెయ్యాలి మనం? तो फर्स्ट है अपना जो पुरुषार्थ द्वारा प्रारब्ध द्वारा अपने अकाउंट को जमा करना। మొదటిది ఏంటి? మనదైతే ఏదైతే పురుషార్థం చేశామో దాని ప్రారంభం వచ్చిందో దాని ద్వారా అకౌంట్ ఓపెన్ చేయండి. पुरुष कौन? పురుష్ అంటే ఎవరు? आत्मा। ఆత్మ. आत्मा को क्लीन कौन करता है? ఆత్మని ఎవరు క్లీన్ చేస్తారు? बाबा। బాబా చేస్తారు. विशेषता कौन बढ़ता है? విశేషత అంతా ఎవరు నింపుతారు ఆత్మలో? शिव बाबा। శివ బాబాయే నింపుతారు విశేషతల్ని. सद्गुण कौन देता है? సద్గుణాలు ఎవరిస్తారు? शक्तियां कौन देता है? ఆ ఆత్మకి శక్తిని ఎవరిస్తారు? जायदाद कौन देता है? ఆస్తిని ఎవరిస్తారు? उनका हिसाब किताब सेटलमेंट कौन करता है? ఆ ఆత్మ యొక్క లెక్కాచారాలన్నీ ఎవరు సెటిల్ చేస్తారు? भविष्य के लिए 21 जन्म का स्टॉक जमा कौन करता है? భవిష్యత్తులో 21 జన్మలకి కూడా స్టాక్ ఎవరు రెడీ చేసి ఇస్తారు? शिव बाबा। ఇవన్నీ కూడా శివబాబానే చేస్తారు కదా. तो आत्मा बनकर भगवान के साथ आप मन को कनेक्शन रखने से आपके अकाउंट में जो होता है वो है एक। आत्मा बनकर परमात्मा में मन रखा, उसका रिजल्ट सिर्फ आपके अकाउंट में आ गया और कहाँ भी डिफरेंस नहीं आया। वो है फर्स्ट अकाउंट जमा का खाता, पुरुषार्थ द्वारा प्रारब्ध मिलना। ఏంటంటే మీరు ఆత్మగా అయ్యి మీ మనస్సుతో పరమాత్మతో కనెక్ట్ అయ్యి ఏదైతే శక్తిని తీసుకుంటారో అది మొదటిగా అది మీ అకౌంట్ లోకే వస్తుంది. అదే ప్రారంభం. हाँ,
आपके लिए फल मिलता है, वो फल और किसी को नहीं मिलता है। ఆ ఫలితము మీకే మాత్రమే దొరుకుతుంది, అది ఇంకా వేరే వాళ్ళకి కాదు. हाँ, ये है फर्स्ट अकाउंट, जमा का खाता का नंबर 1 अकाउंट। ఇది జమా ఖాతా యొక్క నెంబర్ 1 అకౌంట్ అన్నమాట. इस ऐसे करने से आप आगे बढ़ते बढ़ते संतुष्ट होते जाएंगे। అయితే ఇలా మీరు చేస్తూ ఉండడం వల్ల ముందుకు వెళ్తూ 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 సంతుష్టులుగా అవుతారు. दूसरों को भी संतुष्ट करते हो। వేరే వాళ్ళని కూడా సంతుష్టులుగా తయారు చేస్తారు. कैसे? అది ఎలాగా? शुभ संकल्प द्वारा, మీరు శుభ సంకల్పాల ద్వారా, उनको ज्ञान देते हुए, వాళ్ళకి జ్ఞానం ఇస్తూ, बाबा को मैंने सेंटर बना के देते हुए, బాబాకి సెంటర్ చేసి ఇవ్వడము, తయారు చేసి ఇవ్వడము, तपस्या द्वारा లేకపోతే తపస్సు ద్వారా, या अपनी स्थिति द्वारा లేకపోతే వాళ్ళ తమ స్థితి ద్వారా खुद को संतुष्ट होकर दूसरों को संतुष्ट करने से వాళ్ళు స్వయంగా సంతుష్టులుగా అవుతారు, వేరే వాళ్ళని కూడా సంతుష్టులుగా తయారు చేస్తారు. श्रीमत के अनुसार, नियम के अनुसार। ఇదంతా ఇట్లాగా శ్రీమతం అనుసారంగా, నియమాల యొక్క అనుసారంగా. तो ऐसे करने से आपके अकाउंट में उन लोगों का आशीर्वादों का खाता आपके अकाउंट में जमा होता है। అలా చేయడం వల్ల వాళ్ళ యొక్క ఆశీర్వాదాల యొక్క ఖాతా మీ అకౌంట్ లోకి జమ అవుతుంది. जैसे पुरुषार्थ का प्रारब्ध माना, अपने घर में आपने खुद भोजन बनाया, खुद भोजन खाया, आपको बहुत अच्छा लगा, वो है फर्स्ट सेट। ఫస్ట్ ఏంటంటే పురుషార్థం నుంచి ప్రారంభం రావడం అంటే మీ ఇంట్లో మీరే భోజనం తయారు చేసుకున్నారు, మీరే తిన్నారు, అదే పురుషార్థం నుంచి ప్రారంభం రావడం అంటే. सेकंड है, आपके घर में कोई रिश्तेदार आ गए, उनके लिए आपने भोजन बनाया, उनको भोजन बना के खिलाया, घर वालों को भोजन बना के खिलाया, उन्होंने बहुत अच्छा करके कहा, ये है सेकंड लेवल। రెండవది ఏంటంటే మీ ఇంటికి బంధువులు వచ్చారు, బంధువుల గురించి మీరు కొంచెం స్పెషల్ గా ఏమైనా తయారు చేశారు, పిండి వంటలు వాళ్ళకి ఇచ్చారు, మీ పరివారంలో కూడా ఇచ్చారు, దాన్నే అంటారు రెండవ జమాకా. हाँ, तो आपके जो ईश्वरीय जीवन द्वारा, మీరు ఈశ్వరీయ జీవనం ద్వారా अपने पुरुषार्थ से, మీ పురుషార్థంతోనే, अपने सेवा से మీ సేవతోని खुद भी संतुष्ट होना है। మీరు స్వయంగా మీరు సంతుష్టులుగా అవ్వాలి, आपका कर्मेंद्रिय भी संतुष्ट होना चाहिए। మీ కర్మేంద్రియాలు కూడా సంతుష్టులుగా అవ్వాలి, सूक्ष्म कर्मेंद्रिय, स्थूल कर्मेंद्रिय दोनों संतुष्ट होना चाहिए। సూక్ష్మ కర్మేంద్రియాలు, స్థూల కర్మేంద్రియాలు రెండు కూడా సంతుష్టులుగా అవ్వాలి. आपके साथ में जो भी लौकिक परिवार वाले हैं, वो भी संतुष्ट होना चाहिए। మీతో పాటు ఎవరైతే లౌకిక పరివారంలో ఉన్నారో వాళ్ళు కూడా సంతుష్టులుగా తయారవ్వాలి. ड्रामा के अनुसार दुनिया से आपको जो भी मिल रहा है, भोजन हो, कपड़ा हो, साधन हो, जो भी हो, उससे भी आपको संतुष्ट होना है। అయితే ఈ ప్రపంచం నుంచి మీకు ఏదైతే లభిస్తుందో, ఆహారం అయితే అవ్వచ్చు, బట్టలు అయితే అవ్వచ్చు, ఏదైనా సరే మీకు ఏది లభిస్తుందో దాంతో కూడా మీరు సంతుష్టులుగా అయి ఉండాలి. आपके साथ जो भी अलौकिक परिवार वाले आते हैं, वो भी संतुष्ट होना चाहिए। మీతో పాటు అలౌకిక పరివారం వాళ్ళు ఎవరైతే మీతో ఉంటారో వాళ్ళు కూడా సంతుష్టులుగా అవ్వాలి మీతో. सबसे इम्पोर्टेंट, बाबा समय के अनुसार जो कहते वो बात सुनकर बाप दादा भी आपसे संतुष्ट होना चाहिए। అస్సలు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ముఖ్యమైనది ఏంటి అంటే బాప్ దాదా ఏం చెప్తారో ఆ విధి ప్రకారం మీరు చేస్తూ బాప్ దాదాని కూడా సంతుష్టపరచాలి. आपके साथ में जो लोगों को संतुष्ट करना है, इसका मतलब ये नहीं है उन्होंने जो कहा वैसे चलो, ये नहीं है। ఇక్కడ వేరే వాళ్ళని సంతుష్టి చేయడం అంటే వేరే వాళ్ళు మీతో ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది మీరు చేయడం అని కాదు సంతుష్టం చేయడం అనగా. बाप दादा जो कहते हैं वो अपने जिंदगी में धारणा करके उनको संतुष्ट करना है। బాప్ దాదా ఏం చెప్తున్నారో ఆ ప్రకారం ఆ విధితో మీరు సంతుష్టులుగా ఉండాలి, వాళ్ళని కూడా సంతుష్టులుగా తయారు చేయాలి. बाप दादा क्या कहते हैं? బాప్ దాదా ఏం చెప్తారు? वो सभी आत्माओं को दे दो, परमात्मा का शक्ति दे दो, इस द्वारा उनको खुश करो। మీ బాప్ దాదా ఏం చెప్తున్నారు? నా దగ్గర నుంచి శక్తిని తీసుకుని ఆ ఆత్మలందరికీ ఇచ్చి వాళ్ళని సంతోషపరచండి అని చెప్తున్నారు. बाप दादा उनको कुफड़ा दे दो, धन दे दो, भोजन दे दो और टोली बना के खिलाओ करके बाबा नहीं कहते हैं। బాప్ దాదా వాళ్ళకి దానాన్ని ఇవ్వండి, లేకపోతే తిండి పెట్టండి, ఇలా టోలీ ఇవ్వండి, ఇలా ఏం చెప్పట్లేదు. भले दे दो, लेकिन देने के समय पर उसमें भगवान का एनर्जी चार्ज होना चाहिए, चार्ज होकर दे दो। ఇవ్వండి, పోనీ ఇచ్చినా సరే దాంట్లో భగవంతుడి ఎనర్జీ చార్జ్ చేసి ఇవ్వండి, ఏది ఇచ్చినా సరే. वो फल उन लोगों को एहसास हो के वो लोग दिल से आशीर्वाद देना चाहिए, वो आशीर्वाद आपके अकाउंट में जमा होना चाहिए।
ఆ ఫలితం వాళ్ళకి అనుభవం అయ్యి, అనుభూతి చెంది వాళ్ళు మీకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. ఆ ఆశీర్వాదాలు కూడా మీ జమా ఖాతాలోకి రావాలి. ये है सेकंड कैटेगरी। ఇది రెండవ కేటగిరీ. अभी तीसरा कैटेगरी है। మూడవ కేటగిరీ ఏంటి? पहले खुद को खुद का फल मिलता है। మొదటిదేంటి? స్వయంగా స్వయం యొక్క ఫలితం స్వయానికే దొరుకుతుంది. दूसरा है ईश्वरीय सेवा द्वारा लोगों का आशीर्वाद मिलता है। రెండవదేంటి? మనం ఈశ్వరీయ సేవ చేయడం వల్ల వేరే వాళ్ళ ఆశీర్వాదాలు మనకి స్వయానికి రావటం. भले मनुष्य आत्माएं हो, कोई भी आत्मा हो, पंच तत्व किसी से भी आपको आशीर्वाद मिलेगा। వేరే వాళ్ళు మనుష్యాత్మలు అవ్వచ్చు, లేకపోతే పంచతత్వాలు అవ్వచ్చు, లేకపోతే వేరే వారు ఎవరైనా కూడా అవ్వచ్చు. ठीक है। और तीसरा है మూడవదేంటి? समय के अनुसार। సమయం అనుసారంగా हर रोज जो बाबा मुरली सुनाते हैं, ज्ञान देते हैं, ప్రతిరోజు బాబా ఏం మురళిలో ఏం చెప్తారో, ఏం జ్ఞానాన్ని మనకి వినిపిస్తారో उसके अनुसार దాని అనుసారంగా यथार्थ, యథార్థంగా, योग युक्त, యోగయుక్తంగా, युक्ति युक्त యుక్తియుక్తంగా सेवा का रिटर्न पुण्य का खाता मिलेगा। సేవ యొక్క రిటర్న్ పుణ్య ఖాతాలా మనకి దొరుకుతుంది. ये तीसरा स्टेज में ఈ మూడవ స్టేజ్ లో आपके द्वारा शक्ति जा रहा है, पता चलता है। మీ ద్వారా మీ శక్తి ఫ్లో అవుతుందని మీకు తెలుస్తుంది. किसको जा रहा है, इससे कौन संतृप्त हुए, किसने आशीर्वाद दिया, आपको कुछ भी पता नहीं चलता है। కానీ ఆ శక్తి మీ ద్వారా ఎవరికి వెళ్తుంది, ఎవరికి సంతృప్తి దొరికింది ఈ శక్తి ద్వారా, తర్వాత ఎవరి దగ్గర నుంచి ఆశీర్వాదాలు మీకు వస్తున్నాయి, అవి ఏవి తెలియవు మీకు. सेवा माना क्या है, आपने जो कर्म किया उसका फल भी आपको नहीं लेना है, उसको सेवा करते हैं, कहते हैं। ఇక్కడ సేవ అంటే ఏంటంటే మీరు ఏదైతే కర్మలు చేస్తున్నారో ఆ ఫలితాన్ని మీరు ఆశించకూడదు. सेकंड केस में क्या होता है, आपके आगे 100 लोग रहेंगे, 50 लोग रहेंगे, 10,000 लोग रहेंगे, लोग आपको दिखाई देते हैं, उनका सेटिस्फेक्शन भी आपको दिखाई देता है। సెకండ్ కేసు ఏంటి అంటే మీరు శక్తి ఇవ్వడం వేరే వాళ్ళకి. దాంట్లో ఏంటి అంటే మీ ఎదురుగుండా 50 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 10,000 మంది ఉండొచ్చు. వాళ్ళు మీతో సంతుష్టులు అవుతున్నారు, ఆ వాళ్ళని చూసి కూడా మీరు సంతుష్టులు అవుతున్నారు. लेकिन तीसरा केस में भले आपके सामने हो या ना हो, आपके द्वारा शक्ति जा रहा है और वो अकाउंट आपके अकाउंट में आकर जमा हो रहा है। ఈ మూడవ దాంట్లో ఏంటంటే శక్తి మీ దగ్గర నుంచి ఫ్లో అవుతుంది, కానీ ఎవరి దగ్గర నుంచి వెళ్తుంది, ఎవరికి వెళ్తుందో అది మీకు తెలియదు, కానీ ఆశీర్వాదాలు దొరుకుతాయి. आपके आगे लोग रहने का कोई जरूरत नहीं है। ఈ మూడవ స్టేజ్ లో ఏంటంటే మీ ఎదురుగా ఆత్మలో ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. क्योंकि सेकंड स्टेज से आपको पता चलता है आशीर्वाद लेना है तो कैसे शक्ति फ्लो होता है। సెకండ్ స్టేజ్ లో మీకు తెలుసు కదా, ఆశీర్వాదాలు మీకు దొరకాలి అంటే శక్తి ఫ్లో అవ్వాలి అని చెప్పి. लौकिक में क्या करते हैं, पहले भोजन बनाकर खुद खाते हैं, टेस्ट देखते हैं। లౌకికల్లో ఏం చేస్తాం, మనం భోజనం తయారు చేసేటప్పుడు తయారు చేస్తాం, మనం టేస్ట్ కూడా చూస్తాం ముందు. उसके बाद होटल रखकर क्या करते हैं, जो भी कस्टमर्स आते हैं उनको भोजन खिलाते हैं। దాని తర్వాత హోటల్ పెట్టి ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళందరికీ వడ్డిస్తాం. उससे प्रॉफिट लेते हैं। దాంతో మనకి లాభం తీసుకుంటాం. जब आपको भोजन अच्छा लगता है तो ऑनलाइन में ऑर्डर आता है। అయితే అది మీకు ఆ భోజనం అందరికి నచ్చింది అనుకోండి, మీకు ఆన్లైన్ లో కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. उस समय क्या आप करते हो, ऑनलाइन में उस प्रोडक्ट को भेज देते हो और प्रॉफिट कर देते हो। कस्टमर आपको दिखाई नहीं देता है, लेकिन प्रॉफिट तो आता है। ఆన్లైన్ లో ఆర్డర్ వచ్చినప్పుడు మీరు ఆ కస్టమర్ కి డబ్బులు ఇస్తారు, కస్టమర్ కి మీరు ఫుడ్ పంపిస్తారు, కానీ కస్టమర్ ఎవరో మీకు తెలియదు, మీరు ఎవరో వాళ్ళకి తెలియదు. तो ये 3 स्टेज है। ये तीसरा स्टेज है, आपके सामने लोग नहीं रहते हैं, कस्टमर नहीं रहते, आत्मा ही नहीं रहते, लेकिन शक्ति उन तक जाकर पहुंचता है, आपके अकाउंट में आकर जमा होता है। అయితే ఇదేనమాట మూడో స్టేజ్. ఎలాగంటే ఆన్లైన్ ద్వారా ఎలా వెళ్తుందో అలాగే మీ ఎదురుగుండా ఆత్మలు ఎవరు ఉండరు, కానీ మీ దగ్గర నుంచి శక్తి ఫ్లో అవుతుంది. నెక్స్ట్ ఆ ఆశీర్వాదాలు కూడా మీ ఖాతాలోకి వచ్చి చేరతాయి. तो लोग आपके सामने आएंगे तो आपको अरेंजमेंट करना पड़ेगा, टेबल रेडी करो, चेयर रेडी करो, बर्तन मांजो, पैकिंग करके दे दो, कितना सभी करना पड़ता है। थर्ड स्टेज में ज्यादा कुछ मुश्किलात नहीं रहता है। అదే జనాలు మీ దగ్గరికి వచ్చారు అనుకోండి, అక్కడ మీరు భోజనానికి వచ్చారనుకోండి హోటల్ కి, అక్కడ మీరు టేబుల్స్ అరేంజ్ చేయాలి, అక్కడ నెక్స్ట్ అన్ని గిన్నెలు అన్ని పెట్టాలి, ప్లేట్లు అన్ని కడిగి శుభ్రంగా పెట్టాలి. అయితే మూడో స్టేజ్ లో అలా ఏమీ లేదు, ఎందుకంటే వాళ్ళకి పంపించేస్తే ఆన్లైన్ లో సరిపోతుంది అలా. तो ये तीनों खातों को बाबा, बच्चों का खातों को बाबा देख रहे थे। అలా ఈ మూడు పిల్లల యొక్క మూడు ఖాతాల్ని బాబా చూస్తున్నారు. तो ऐसे बच्चों का क्वालिटीज कैसा रहता है, అయితే ఇలాంటి వాళ్ళ పిల్లల యొక్క గుణాలు, క్వాలిటీస్ ఎలా ఉంటాయి? उनका जो पुरुषार्थ है ना, बहुत सहज आराम से करते रहेंगे वो। వాళ్ళ పురుషార్థం ఎలా చేస్తారు అంటే చాలా విశ్రాంతిగా చేస్తూ ఉంటారు.
लेकिन अलबेलापन के आधार पर नहीं, सीरियस में रहता है लेकिन बहुत मुश्किल नहीं लेते, इजीली अनुभव होने के कारण सहज होता ही रहता है। ఇక్కడ ఇలా పురుషార్థం చేయడంలో వాళ్ళు శ్రమ ఏమీ పడరు. అంతా నిర్లక్ష్యం కూడా చూపించరు. కానీ అలా అయిపోతూ ఉంటుంది సేవ. और दूसरों को भी ऐसे पुरुषार्थ करने के लिए प्रेरणा भी देते हैं, उनको लगता है इनके जैसे हमको पुरुषार्थ करना है, ऐसे उनको भी प्रेरणा मिलती है। వీళ్ళని చూసిన వాళ్ళకి కూడా ఏమనిపిస్తుందంటే వీళ్ళలాగే మనము సేవ చెయ్యాలి, పురుషార్థం చెయ్యాలి అని అనిపిస్తుంది వీళ్ళని చూసి. खुद भी ऐसे बनते हैं, दूसरों को भी बनाते हैं। వాళ్ళేంటంటే ఇలా చేసేవాళ్ళు పురుషార్థం వాళ్ళు స్వయంగా చేస్తారు. వేరే వాళ్ళని కూడా చేసేటటువంటిగా తయారు చేస్తారు. कभी भी मेहनत का एहसास उन बच्चों को नहीं होता है। ఎప్పుడు కూడా వాళ్ళు శ్రమ పడ్డాము అన్నది వాళ్ళకి అనిపించదు. అనుభూతి జరగదు. जो भी पुरुषार्थ करते हैं ना, बहुत प्यार से, सहज से, आराम से करते हैं। ఏ పురుషార్థం చేసినా చాలా ప్రశాంతంగా, ఆరాంగా చేస్తారు. ठीक है, तो इसके लिए क्या समस्या नहीं आती है क्या ऐसे करने అయితే से? ఇలా వాళ్ళు చేయడం వల్ల సమస్యలేమీ రావా? पहले से भी ज्यादा समस्याएं आएगी। మొదటి కన్నా ఇంకా ఎక్కువ సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. और बड़े बड़े प्रोग्राम भी करना पड़ता है। పెద్ద పెద్ద ప్రోగ్రాములు కూడా చేయవలసొస్తుంది. टेस्टिंग पेपर भी आता है, వాళ్ళకి టెస్టింగ్ పేపర్స్ కూడా వస్తాయి. बीमारी भी आता है, ऑपोजिशन भी आता है। అనారోగ్యం కూడా వస్తుంది. వ్యతిరేకత కూడా చాలా వస్తుంది. बाप दादा का सहयोग रहने के कारण అయితే బాప్దాదా యొక్క సహయోగం వాళ్ళతో ఉండటం వల్ల वो सभी कैसे सॉल्व होता है, समाधान कैसे मिलता है? అవన్నీ ఎలా సాల్వ్ అయిపోతాయి? సమాధానం ఎలా దొరుకుతుంది? जैसे मक्खन में एक बाल है, बाल को निकालने के लिए कितना परिश्रम लेना पड़ता है, उतना ही। ఆ ఆ సమస్యకి సమాధానం ఎలా దొరుకుతుందంటే ఎంత సులువుగా దొరుకుతుందంటే వెన్నలోంచి వెంట్రుక తీయడం ఎంత ఈజీ అంత సులువుగా దొరుకుతుంది సమాధానం ఆ సమస్యకి. बड़े बड़े प्रोग्राम भी करते हैं, समस्या भी आता है, लेकिन इतना इजी से वो समस्या का समाधान मिल जाता है। పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తారు, అన్ని చేస్తారు. కానీ ఈజీగా సమస్య సాల్వ్ అయిపోతుంది. किस आधार पर? ఇదంతా దేని ఆధారంగా? ऊपर जो बाबा ने 3 खाता का जमा का अकाउंट बताया ना, उसके आधार पर। మనకి ఇందాక చెప్పారు కదా బాబా, ఏదైతే 3 అకౌంట్లు అని చెప్పారు కదా, ఆ అకౌంట్ల ఆధారంగా ఇవన్నీ జరుగుతాయి. तो ऐसे विधि से आपके अकाउंट में जमा होगा। అయితే ఇలాంటి విధితో మీ అకౌంట్ లో జమ అయింది అనుకోండి. आपका चेहरा सदा मुस्कुराता रहेगा। మీ ముఖము ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. जैसे टेम्पल में देखते हो आपका जड़ मूर्ति कैसा रहता है? మీ ముఖం ఎలా నవ్వుతూ ఉంటుందంటే దేవాలయాల్లో చూడండి గుళ్ళో మూర్తి జడ చిత్రాలు మీవి ఉంటాయి కదా, అవి ఎలా నవ్వుతూ ఉంటాయి అలా. भगत लोग क्यों आ जाते हैं जड़ चित्र के पास? ఈ భక్తులందరూ ఈ జడ చిత్రాల దగ్గరికి ఎందుకు వస్తారు? उनकी जिंदगी में टेंशन रहता है, समस्या रहता है, चिंता रहता है, उसको दूर करने के लिए वो या मुस्कुराता हुआ चेहरे के आगे, मूर्ति के आगे जाते हैं। వాళ్ళ జీవితంలో చాలా టెన్షన్స్, సమస్యలు అన్నీ ఉంటాయి. అందుకని అవన్నీ చెప్పుకోవడానికి ఇక్కడ మూర్తి దగ్గరికి వచ్చి నిలబడి చెప్పుకోవడానికి వస్తారు దేవాలయాలకి. रिसेंट में अयोध्या में छोटा राम का जो मूर्ति का जो प्रतिष्ठापन है, उसका फेस में देखो कितना हंसी है, कितना वो नॉर्मल, वो सच्चाई है, वो देखने से कि लोगों को कितना खुश होता है। ఈ మధ్య రీసెంట్ గానే మనకి అయోధ్యలో ఓపెన్ చేశారు కదా, రాముడిది చిన్నప్పటిది విగ్రహం పెట్టారు కదా, అది చూడండి ఎంత నవ్వుతూ ఉందో కదా. तो ऐसे ही जब जड़ चित्र ऐसे फीलिंग देता है, आप तो चैतन्य में हो। అయితే అదంతా జడ చిత్రాలన్నీ ఎలాంటి ఫీలింగ్ ని సుఖాన్ని ఇస్తాయి కదా భక్తులకి చూడటానికి. అలాగే మీరైతే ఇక్కడ అక్కడ జడ చిత్రాల కింద ఉన్నారు, ఇక్కడ చైతన్యంలో ఉన్నారు మీరు. लेकिन होता क्या है? కానీ ఏం జరుగుతుంది? बच्चों के सामने कोई विघ्न आता है, పిల్లలకి ఎదురుగా ఏవో ఒకటి విఘ్నాలు వస్తూనే ఉంటాయి. परिस्थिति आता है, పరిస్థితులు వస్తాయి. तूफान आता है, తుఫాన్ వస్తుంది. समस्याएं आते हैं, సమస్యలు వస్తూ ఉంటాయి. कोई बड़े बड़े प्रोग्राम करने का जिम्मेदारी भी आता है। పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసేటటువంటి బాధ్యతలు వస్తాయి. उस समय बच्चों का फेस चेंज हो जाता है। ఆ సమయంలో ఏంటి? పిల్లల ముఖాలు మారిపోతాయి. अमृत वेले उठना बंद कर देते हैं, అమృత వేళ లేవటం మానేస్తారు. मुरली सुनना बंद कर देते हैं। మురళి వినడం మానేస్తారు. बाबा पूछेंगे तो बाबा क्या है ना, सेवा में बिजी थे ना, इसलिए उसमें अटेंशन रखा। బాబా అడిగితే ఎందుకు రాలేదు అని, బాబా సేవలో చాలా బిజీగా ఉన్నాం కదా అందుకు రాలేదు అని చెప్తారు. कभी कभी लौकिक में रहने वाले कहते हैं, भाई जी हम 15 दिन ग्रुप में नहीं आए क्योंकि मेरा बेटी का शादी है, ब्यादी के कारण सारा ईश्वरीय कार्य बंद कर देते हैं।
అప్పుడు అది ఏంటంటే చాలా మంది ఇలాగ వచ్చేవాళ్ళే రోజు ఇందులోకి రారు. ఎందుకంటే 15 రోజులు రాము. ఎందుకంటే మా అమ్మాయి పెళ్లి వివాహం ఉంది. అందుకు అక్కడ పనులున్నాయి అని చెప్పి ఈశ్వరీయ కార్యంలోకి రావడం మానేస్తారు. तो आपका स्वमान क्या है? అయితే మీ స్వమానం ఏంటి? विघ्न विनाशक। విఘ్న వినాశకులుగా ఉండటం అని. बच्चे अंतिम समय तक तो विघ्न आएगा ही। పిల్లలు అంతిమ సమయం వరకు విఘ్నాలు వస్తూనే ఉంటాయి. आज लोगों के पास करोड़ों रुपए हैं, क्या उनको समस्या नहीं है क्या? ఈ రోజుల్లో జనాలందరి దగ్గర కోట్లు కోట్ల రూపాయలున్నాయి. వాళ్ళకి సమస్యలేమి రావటం లేదా? अलग अलग वैरायटी का समस्या आता है, धन द्वारा वो समस्या का समाधान कर लेते हैं। రకరకాల సమస్యలొస్తాయి. వాళ్ళు ఆ ధనాన్ని ఇచ్చి ఆ సమస్యల సమాధానం కూడా తీర్చుకుంటారు. तो विघ्न तो आएगा, విఘ్నాలైతే వస్తాయి. लेकिन ईश्वरीय शक्ति द्वारा అయితే ఈశ్వరీయ శక్తి ద్వారా वो समस्या का समाधान होकर ఆ సమస్య యొక్క సమాధానం అయ్యి उस स्थिति में आपका मन शांत रहना चाहिए। ఆ స్థితిలో మీ మనస్సు శాంతంగా ఉండాలి. उसके लिए దాని గురించి अपने जीवन में अनुभव होना चाहिए। మీ జీవితంలో అనుభవం అవ్వాలి. इसके पहले भी मेरे पास ऐसे समस्या आई थी, मैंने बाबा को यूज किया और उस समस्या का समाधान बहुत अच्छा रूप से समाधान मिला। ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీకు అనిపించాలి. ఇలా ఇంతకు ముందు కూడా ఇలాంటి సమస్య నాకు వచ్చింది. నేను బాబాకి చెప్పుకున్నాను. బాబా ద్వారా నాకు ఈ సమస్యకి సమాధానం దొరికింది అని చెప్పి. तो आज भी बाबा मेरे साथ में हैं, उस समस्या का समाधान बाबा जरूर देता है। कॉन्फिडेंस, हिम्मत रहना चाहिए। ఇప్పుడు ఈ రోజు కూడా బాబా నాతోనే ఉన్నారు. ఈ సమస్యకి సమాధానం దొరుకుతుంది. అలాంటి కాన్ఫిడెన్స్, ధైర్యము మీలో ఉండాలి. सदा खुशी में रहना है। ఎల్లప్పుడూ సంతోషంలో ఉండాలి. भले आगे वाले आपको डांटे, మీ ఎదురుగుండా వాళ్ళు మిమ్మల్ని తిట్టినా సరే, भले गुस्सा करे, కోపం చేపించినా సరే, भले सेवा में एक्सपेक्टेड रिजल्ट्स न मिले, మీరు చేసిన సేవలో మీకు కావలసిన ఫలితాలు రాకపోయినా సరే, शरीर का बीमारी भी हो, శరీరం యొక్క అనారోగ్యమైనా అవ్వచ్చు, आपका स्थिति पहले स्टेबल रहना चाहिए। మీ స్థితి మొదట స్థిరంగా ఉండాలి. साथ में దాంతో పాటు उस दिन आपके सामने ఆ రోజు మీ ఎదురుగా स्थूल में और सूक्ष्म में స్థూలంలోను మరియు సూక్ష్మంలోను जितना भी चीज और आत्माएं आते हैं, ఎన్ని వస్తువులు గాని లేకపోతే ఆత్మలు గాని వస్తాయో, वो जो भी लेकर आते हैं, వాళ్ళు ఏమి తీసుకొచ్చినా సరే आप उनको स्नेह, सहयोग, शक्ति जरूर देना है। మీరు వాళ్ళకి స్నేహము, శక్తి, సహయోగము ఖచ్చితంగా ఇవ్వాలి. दाता बनना है, మీరు అక్కడ దాతగా తయారవ్వాలి. ब्राह्मण बनना है। బ్రాహ్మణులుగా తయారవ్వాలి మీరు. जो ब्राह्मण तीर्थ और प्रसाद देने के लिए बैठते हैं ना, బ్రాహ్మణులు తీర్థము మరియు ప్రసాదం ఇవ్వడానికి కూర్చుంటారు కదా, जो भी उनमें धन डालता है उनको ज्यादा देना ऐसा नहीं है, सभी का आपको एक ही जैसे देना चाहिए। ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఇవ్వడం అని కాదు. బ్రాహ్మణులు ఏం చేస్తారు, అందరికీ ఒకేలాగా తీర్థము ప్రసాదము ఇస్తారు. कोई कोई समस्या लेकर आते हैं, कोई कोई खुशी में आते हैं, लॉटरी लग गया करके सभी के एक ही जैसे प्रसाद देते चलो। కొంతమంది సమస్యలతో వస్తారు బ్రాహ్మణులు దగ్గరికి, కొంతమంది చాలా సంతోషంలో వస్తారు, కొంతమంది లాటరీ తగిలిందని వస్తారు. కానీ బ్రాహ్మణుడు అక్కడ ఏం చేస్తారు, అందరికీ సమానంగా తీర్థము ప్రసాదం ఇస్తారు. ऐसे आप सदा दाता बनते चलो। అలా మీరు ఎల్లప్పుడూ దాత కింద తయారయ్యి వెళ్ళండి. उसके लिए बाबा ने एक एग्जाम्पल दिया। దాని గురించి బాబా ఒక ఉదాహరణ ఇచ్చారు. एक बड़ा समुंदर है, ఒక పెద్ద సముద్రం ఉంది. उसमें लोग तो वेस्टेज भी डालते हैं, फैक्ट्री का गंदा वाटर भी डालते हैं। ఆ సముద్రంలో ఏం చేస్తారు, జనాలందరూ చెత్త వేస్తారు, లేకపోతే ఫ్యాక్టరీలోంచి వచ్చిన చెత్త అంతా కూడా దాంట్లోకి, ఆ మురికి నీళ్ళు కూడా అందులోకే పంపిస్తారు. तो वो वेस्ट डालता है करके समुद्र उनको वेस्ट चीज ही देती है क्या? అయితే ఆ సముద్రము నాలో అంతా, జనాలంతా నాలో చెత్త వేస్తున్నారు అని చెప్పి మళ్ళీ జనాలకి తిరిగి ఆ చెత్తనే ఇస్తుందా? वो तो क्लीन पानी ही देता है ना। ఆ సముద్రం మంచి శుభ్రమైన నీళ్ళనే ఇస్తుంది కదా మళ్ళీ. 2500 साल में भगवान को लोगों ने इतना डांटा है और किसी आत्मा को भी नहीं डांटा होगा। ఈ 2500 సంవత్సరాలు భగవంతుణ్ణి అందరూ ఎంత తిట్టారు అంటే, ఇంకా ఏ ఆత్మని కూడా అంతలా తిట్టి ఉండరు. అంతలా భగవంతుని నిందించున్నారు. उसके बाद बीके लोग तो बाबा के साथ बहुत क्लोज है और भी जो ज्यादा डांटते हैं। దాని తర్వాత ఈ బ్రహ్మకుమారిలు కూడా బాబాతో ఎంత క్లోజ్ అయినా సరే వాళ్ళు కూడా బాబాని తిడుతూనే ఉంటారు. लेकिन फिर भी सुबह उठकर बाबा क्या कहते, मीठे बच्चे ही कहते, कड़वा बच्चे नहीं कहते। అయినా సరే బాబా ఉదయం లేచిన వెంటనే మధురమైన పిల్లలు అంటారు కానీ చేదు పిల్లలు అని అనరు.
इसीलिए जो भी आता है वो भी बाबा को समर्पण करो, सिर्फ बाबा की शक्ति देने के लिए निमित्त बनाओ। అందువల్ల మీ దగ్గరికి ఏది వచ్చినా సరే అది మీరు బాబాకి ఇచ్చేయండి. हाँ, तो उसके लिए क्या करना है? దాని గురించి మనం ఏం చేయాలి? एक है फरिश्ता रूप। దాని గురించి మనం ఏం చేయాలి? ఒకటి ఫరిష్తా రూపంలో మనం తయారవ్వాలి. आप एक इंडिपेंडेंट एनर्जी हो, इस दुनिया में आपका कुछ भी नहीं, ना चीज ना व्यक्ति, कोई भी आपके है नहीं। మీరు ఒక ఇండిపెండెంట్ ఎనర్జీ. మీ ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి, ఏ ఏ వస్తువు కూడా మీది కాదు. ऐसा नहीं कि मेरे सेंटर वाले हैं इनको ज्यादा देना है, ऐसा नहीं। అలా అని కూడా కాదు, మేము ఇవి మా సెంటర్ వాళ్ళే వీళ్ళకి ఎక్కువ ఇవ్వాలి అలా అని కూడా ఏమీ లేదు. इन्होंने तो ज्यादा धन दिया है, इनको ज्यादा दृष्टि देना है, ऐसा नहीं। వీళ్ళు ఎక్కువ ధనాన్ని ఇచ్చారు, వీళ్ళకి ఎక్కువ దృష్టి ఇవ్వాలి అలా కూడా ఉండకూడదు. इन्होंने कल डांटा था ना बाबा, इनको बहुत अच्छा समझ सिखाओ, ऐसा भी नहीं। వీళ్ళు నిన్న తిట్టారు కదా బాబా, వీళ్ళకి పాఠాన్ని నేర్పించండి, గుణపాఠాన్ని నేర్పించండి అని కూడా అది కూడా చేయకూడదు. किसी आत्मा के प्रति न फेवर नो अपोजिशन, दोनों भी नहीं रहना चाहिए। ఏ ఆత్మ పట్ల కూడా ప్రేమ, మరి ఎక్కువ ప్రేమ ఉండకూడదు, ఎక్కువ వ్యతిరేకత ఉండకూడదు, పక్షపాతంగా ఉండకూడదు. सभी को बाबा जितना देना चाहता है ना, देने के लिए छोड़ दिए आप। అందరికీ ఒకేలాగా బాబా ఎలా ఇమ్మంటారో అలాగే వదిలేయాలి బాబా మీదకి. ఎలా ఇవ్వాలో అంటే అలా. अब बाबा देता है, आपको देने का जरूरत नहीं है। ఇక్కడ బాబా ఇస్తారు, మీకు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. बाबा इनको इतना दे दो, इनको इतना दे दो, इनको देना नहीं है, ऐसे आप बाबा के काम में बीच में रुकावट नहीं करना है। బాబా వీళ్ళకి ఇంత ఇవ్వండి, వీళ్ళకి ఇంత ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వద్దు అని మధ్యలో బాబాకి మీరు ఆటంకం కలిగించకూడదు. फर्स्ट है सभी से डिटैच, कोई भी रिश्ता नहीं, इंडिपेंडेंट एनर्जी। మొదట ఏంటి అంటే ఎవరితోనూ మీకు సంబంధం ఉండకూడదు, మీరు ఒక ఇండిపెండెంట్ ఫ్రీగా మీరు ఒక ఎనర్జీ అంతే. दूसरा है वरदानी रूप। రెండవది ఏంటి? వరదాని రూపం. जो भी आत्माएं भगवान के प्रति, भगवान इस समस्या का समाधान करो करके रोते हैं, मांगते हैं, झगड़ा करते हैं, आंसू बहाते हैं, ఏ పిల్లలైతే భగవంతు దగ్గరికి వచ్చి నా సమస్యకి సమాధానం ఇవ్వండి అని చెప్పి ఏడుస్తూ దుఃఖిస్తూ ఉంటారో वो भी तपस्या कहा जाता है। దాన్ని కూడా తపస్య అంటారు. जिन्होंने तपस्या की उनको वरदान तो भगवान से देना पड़ेगा ना। ఎవరైతే తపస్సు చేశారో వాళ్ళకి భగవంతుడు వరదానం ఇచ్చి తీరాలి కదా. तो भगवान को वरदान देने के लिए शरीर तो नहीं है। భగవంతుడు వాళ్ళకి వరదానం ఇవ్వడానికి శరీరం లేదు ఇక్కడ. तो आपका शरीर, आपका आत्मा वो देने के लिए निमित्त बनना है। అప్పుడు మీ శరీరము, మీ ఆత్మ వాళ్ళకి వరదానం ఇవ్వడానికి నిమిత్తంగా తయారవ్వాలి. तो भगवान जिनको देना चाहता है, रिक्वेस्ट लेटर भगवान की तरफ रखा है, जिस भी सेकंड बाबा देने के लिए आपको निमित्त बनना है, आपको एवर रेडी रहना है। అయితే అక్కడ రిక్వెస్ట్ లెటర్ బాబాకి వచ్చింది. అప్పుడు బాబా ఎవరికైతే ఇవ్వాలి అని అనుకున్నారో ఇచ్చేటప్పుడు మీరు అక్కడ నిమిత్తంగా అయ్యి ఉండాలి. तो उसको कहते हैं वरदानी रूप। దాన్నే అంటారు వరదాని రూపము అని చెప్పి. नेक्स्ट है दाता। మూడవది ఏంటి రూపము? దాత. सदा देने की सोचना है, मैंने तो इतना दे दिया, उन्होंने कुछ दिया ही नहीं है करके उनका एक्सपेक्टेशन मत रखना, लेने का भी इच्छा मत रखना। మీరు ఎప్పుడు దాతగానే ఉండాలి, ఎప్పుడు ఇచ్చేటట్టుగానే ఉండాలి. నేను ఇంత ఇచ్చాను, వాళ్ళు నాకు ఏమీ ఇవ్వలేదు అన్న ఎవరి దగ్గర నుంచి ప్రతిఫలం ఆశించకూడదు. एटलीस्ट थैंक यू भी नहीं कहा करके ये इच्छा भी नहीं रहना चाहिए। వాళ్ళు అట్లీస్ట్ థ్యాంక్స్ కూడా చెప్పలేదు అన్న కోరిక కూడా ఉండకూడదు. तो ऐसे सदा दाता का भाव रहे। కాబట్టి అలా ఎప్పుడు ఎల్లప్పుడు నేను దాత అనే భావనే ఉండాలి. उन्होंने कितना भी नेगेटिव दिया हुआ हो, गाली दिया हुआ हो, मुझे अच्छा ही देना है जो उनके लिए यूज हो। వాళ్ళు నన్ను ఎంత నెగిటివ్ గా చూసినా, ఎన్ని తిట్టినా సరే నేను వాళ్ళకి పాజిటివ్ గా ఇవ్వాలి అన్న దాంట్లోనే ఉండాలి. हर एक आत्मा के प्रति, चीज के प्रति दया हृदय हो। ప్రతి ఆత్మ పట్ల, ప్రతి వస్తువు పట్ల దయార్థ హృదయంతోనే ఉండాలి. प्यार से दे दो ना। అన్ని ప్రేమతో ఇవ్వండి. नेक्स्ट है अथक देना है। మూడవ నెక్స్ట్ది ఏంటి? అలసట లేకుండా ఇవ్వడం. तो निरंतर देते रहना है। ఎప్పుడు నిరంతరము అలసట లేకుండా ఇస్తూనే ఉండాలి. ऐसे नहीं 2-3 महीने में 3 दिन में बट्टी में गए, 3 दिन में दे दिया, हो गए बहुत हो गया करके घर में आके चुप नहीं रहना है। అలా అని కాదు, బట్టీకి వెళ్ళాను 3 రోజులు అయ్యింది, 3 రోజులు ఇచ్చాను కదా అని చెప్పి 3 రోజులు రెస్ట్ తీసుకుందాం అన్నట్టు ఉండదు. निरंतर जब भी बाबा चाहिए आपको यूज करता रहेगा, रात दिन अमास पुनः जब भी हो, निरंतर वो सेवा चलते ही रहना चाहिए। నిరంతరము సేవ చేయడానికి రెడీగా ఉండాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు బాబా మిమ్మల్ని ఉపయోగించుకోవాలి. రాత్రిని కాదు, పగలని కాదు, ఎప్పుడు కావస్తే అప్పుడు.
ये सभी करने के लिए बाबा के साथ जो कनेक्शन है ना, योग सहज रहना चाहिए। मैं ऐसे हूँ, मास्टर सर्वशक्तिमान हूँ, विश्व कल्याणकारी हूँ, इसे ब्रांड रखने का जरूरत नहीं है। ఇవన్నీ సేవ చేయడానికి బాబాతో నిరంతరము ఉండే కనెక్షన్ సహజంగా ఉండాలి. అంతేగాని నేను మాస్టర్ శక్తివంతుడిని ఇలా ఇలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అంతా సహజంగా జరిగిపోవాలి. वो अभिमान भी नहीं रहना चाहिए। అక్కడ అభిమానం కూడా ఉండకూడదు. इसके कारण आपका पुरुषार्थ भी इतना सहज होता रहना चाहिए। దీని వల్ల మీ పురుషార్థం కూడా చాలా సహజంగా అయిపోవాలి. ऐसा रहेगा तो ఇలా ఉంటే కనుక उनका मुख कैसा रहता है? వాళ్ళ ముఖం ఎలా ఉంటుంది? सदा खिला हुआ मुख रहता है, ఎల్లప్పుడూ వికసించి ఉంటుంది. सदा शीतल रहता है। ఎల్లప్పుడూ శీతలంగా ఉంటుంది వాళ్ళ ముఖం. कर्म क्षेत्र में जाएंगे तो కర్మక్షేత్రానికి వెళ్ళినప్పుడు जरूरत के अनुसार అక్కడ అవసరం అనుసారంగా गंभीरता भी रहता है, रमणीकता भी रहता है। గంభీరంగా కూడా ఉంటుంది, రమణీయంగా కూడా ఉంటుంది. वर्तमान समय के अनुसार వర్తమాన సమయం అనుసారంగా लोग ज्ञान सुनने के लिए इंटरेस्टेड नहीं है, వర్తమానానుసారంగా జనాలు జ్ఞానం వినడానికి శ్రద్ధగా లేరు. लेकिन आप जो धारणा करते हो उस द्वारा ही भगवान का संदेश उनको मिल जाता है। అయితే మీరు ధారణ చేశారు అనుకోండి, ఆ ధారణ ద్వారానే వాళ్ళకి భగవంతుడి సందేశం వెళ్ళినట్టు. और आपके द्वारा उनको गुण भी मिल जाता है। ఈ ద్వారా వాళ్ళకి గుణాలు కూడా దొరుకుతాయి. तो इसीलिए అందువల్ల దీనివల్ల అందు గురించి सदा दाता बन ఎల్లప్పుడూ దాతగా అయ్యి हर आत्मा को, ప్రతి ఆత్మకు, हर चीज को ప్రతి వస్తువుకు सहयोग देते हुए సహయోగం ఇస్తూ स्नेह और शक्ति देते रहना। స్నేహము మరియు శక్తిని ఇస్తూ ఉండండి. ऐसे आपको नया जन्म आज बाबा दे रहे हैं। అలా మీకు కొత్త జన్మ ఈ రోజు బాబా ఇస్తున్నారు. ये जो बाबा ने होमवर्क दिया है, అయితే బాబా అంటే ఎలాంటి హోంవర్క్ ఇచ్చారో ये साल में ही कंप्लीट करना है। అది ఈ సంవత్సరంలోనే మీరు పూర్తి చేయాలి. कौन कौन करने वाले हैं? हाथ उठाओ, बाबा ने कहा। ఎవరెవరు హోంవర్క్ చేద్దామని అనుకుంటున్నారో చెయ్యొద్దండి అని చెప్పి బాబా అన్నారు. बाबा कहते शरीर का हाथ उठाना तो सहज है, लेकिन मन का हाथ उठाओ और दृढ़ संकल्प करो। బాబా అంటున్నారు శరీరం యొక్క చేయి ఎవరైనా ఎత్తుతారో అలా కాదు, మీరు మనస్సుతో చేయి ఎత్తండి, అది కంప్లీట్ చేయండి హోంవర్క్ అని చెప్తున్నారు. ऊपर जितना भी बाबा ने होमवर्क दिया, ఈ పైన అంతా మనకి ఏదైతే బాబా హోంవర్క్ ఇచ్చారో इसके लिए, దాని గురించి, ऐसे महान सेवा के लिए ఇలాంటి మహత్తరమైన సేవ గురించి आपको निमित्त बनना है। तो మీరు నిమిత్తంగా తయారవ్వాలి అంటే కనుక इसे भी सेवा करने वाला बाबा है। ఇందులో సేవ చేసేవారు బాబానే. सिर्फ शिवरात्रि के दिन बाप और आप बच्चे मिलन मनाना नहीं, ఇక్కడ శివరాత్రి రోజున మీరు మరియు బాబా మిలనం జరుపుకోవడమనే కాదు, सारा जीवन में हर सेकंड में बाबा के साथ मिलन मना के रहना है। మొత్తం జీవితం అంతట్లోనూ ప్రతి సెకను కూడా మీరు మిలనం బాబాతో జరుపుకోవాలి. जैसे ब्राह्मण बहुत फेमस रहता है ना, रात में एक पूजा, दिन में एक पूजा करता ही रहता है, दक्षिणा लेता ही रहता है। ఎలా అంటే కొంచెం ఫేమస్ అయిన బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళు ఉదయము రాత్రి ఎప్పుడైనా పూజలు చేస్తూనే ఉంటారు, దక్షిణ కూడా తీసుకుంటూ ఉంటారు. तो सदा वो बाबा के साथ कनेक्टेड रहता है। అలాగే వాళ్ళేంటి బాబాతో కనెక్ట్ అయ్యే ఉంటారు. इसके लिए అందు గురించి जब भी बाबा ने आपको ऑफर दिया, ఎప్పుడు అయినా సరే బాబా మీకు ఆఫర్ ఇచ్చినప్పుడు बाबा ने आपका मन लिया, బాబా మీ మనసుని తీసుకున్నారు, एक सेकंड में आपका मन शांत होना चाहिए। ఒక్క సెకండ్ లో మీ మనసు శాంతంగా తయారైపోయింది. उसके लिए 3 मिनट 5 मिनट नहीं होना चाहिए। దాని గురించి 3 నిమిషాలు 5 నిమిషాలు ఆ కనెక్ట్ అవడానికి 3 నిమిషాలు 5 నిమిషాలు పట్టకూడదు. आज हम लोग क्या करते हैं? ఈ రోజు మనం ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఏం చేస్తూ ఉంటాము? हम जहां भी जाते हो मोबाइल साथ में लेकर जाते हो। ఎక్కడికి వెళ్ళినా మనం మనతో మొబైల్ తీసుకుని వెళ్తాం. कभी कभी मोबाइल में ही ऑपरेट करते रहते हैं, यूट्यूब गूगल देखते रहते हैं। అప్పుడప్పుడు యూట్యూబ్ మొబైల్లో అన్ని యూట్యూబ్ లో అన్ని చూస్తూ ఉంటాం. हाँ, उस समय किसी का कॉल आ गया तो क्या करते हैं? ఆ సమయంలో ఎవరిదైనా కాల్ వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాము? तुरंत उसको ऑन करते हो ना। వెంటనే మన కాల్ ఆన్ చేస్తాం కదా. बाकी सभी कार्य को साइड में रखते हैं, पहले कॉल को अटेंड करते हैं। మిగతా పనులన్నీ పక్కన పెట్టి మొదట కాల్ అటెండ్ చేస్తాం. ऐसे ही అలాగే एक सेकंड में ఒక్క సెకండ్ లో ईश्वरीय सेवा के लिए ఈశ్వరీయ సేవ గురించి एवर रेडी होते हो क्या? మీరు ఎవరు రెడీగా అంటే ఎప్పుడు పడితే అప్పుడు రెడీగా ఉన్నారా చేయడానికి? जहां भी हो, ఎక్కడ ఉన్నా సరే, जैसे भी हो,
ఎలా ఉన్నా సరే बाबा कहा तो कनेक्शन होना चाहिए, फ्लो होना चाहिए। బాబా చెప్పారు అంటే వెంటనే కనెక్షన్ అయి బాబాతో కనెక్షన్ లో ఉండాలి, వెంటనే వెంటనే ఫ్లో, శక్తి ఫ్లో కూడా జరుగుతూ ఉండాలి. कभी कभी आप बाबा को कहने का जरूरत नहीं है, అప్పుడప్పుడు మీరు బాబాకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. बाबा ही आपको यूज करना स्टार्ट करता है। బాబానే మిమ్మల్ని ఉపయోగించుకోవడం స్టార్ట్ చేస్తారు. मैंने देखा है मेरे अनुभव में, నేను నా అనుభవంలో చూశాను. शादी के माहौल रहता है, शादी के मंडप पर रहते हैं, వివాహం జరుగుతుంది కదా, అక్కడ అంతా మండపంలో జరుగుతుంది కదా. स्टेज में तो लोग वो शादी के मुहूर्त के टाइम पर वो जो चावल सभी हाथ में रखकर रहते हैं। అక్కడ ఏంటంటే వివాహం జరిగేటప్పుడు అక్కడ మిగతా వాళ్ళందరూ అక్షింతలు పట్టుకుని ఉంటారు చేతిలో. ब्राह्मण तो मंत्र चलाते ही रहते हैं। అక్కడ బ్రాహ్మణులు మంత్రాలు అలా చెప్తూ ఉంటారు. तो उस समय 1 सेकंड में शांत हो जाता है, पता चलता है बाबा यूज कर रहा है। అక్కడ ఒక నిమిషం మీకు ఇలా ఒక సెకండ్ ఇలా శాంతంగా అయిపోయింది అనుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది అక్కడ మిమ్మల్ని బాబా ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి. तो बाबा ने ले लिया तो तुरंत उसको अपने काम करने के लिए हमको चांस देना है। బాబా అలా మిమ్మల్ని తీసుకున్న వెంటనే మీరు వెంటనే ఆ బాబాని మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి అక్కడ బాబాకి అవకాశం ఇవ్వాలి మీరు. तो अपने को चेक करो, కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. जब योग पर बैठते हो, యోగం కూర్చున్నప్పుడు, सेवा के लिए जाते हो, సేవ చేయడానికి వెళ్ళినప్పుడు, घर गृहस्थ में रहते हो, ఇంట్లో ఉన్నప్పుడు बहुत टेंशन रहता है, చాలా టెన్షన్ ఉంటుందా? सास ఉంటుంది. ससुर सास ससुर के साथ झगड़ा रहता है, అత్త మామలతోని గొడవలు ఉంటాయి, बहुत रोना आता है, చాలా దుఃఖం వస్తుంది, बहुत नींद आ रहा है। చాలా నిద్ర వస్తుంది. उस समय बाबा कहा तो 1 सेकंड में कनेक्शन होता है कि चेक करो। అప్పుడు ఆ సమయంలో ఒక్క సెకండ్ బాబా అని చెప్పి బాబాతో కనెక్షన్ పెట్టండి, అప్పుడు చూడండి. हाँ, सुख का माहौल हो या दुख का माहौल हो, 1 सेकंड में बाबा कहा तो वो शक्ति फ्लो होने का एहसास होना चाहिए। సుఖం యొక్క వాతావరణం అవ్వచ్చు, లేకపోతే దుఃఖం యొక్క వాతావరణమైనా అవ్వచ్చు. ఒక్క సెకండ్ లో మీరు బాబాతో కనెక్ట్ అయ్యి ఆ ఫ్లో వెంటనే అవ్వాలి మీకు. हाँ, ये आप करेंगे तो ఇలా మీరు చేసినట్టయితే जैसे बाबा ने कहा वैसे बाप समान बन जाएंगे। బాబా ఎలా చెప్పారో అలా మీరు తండ్రితో సమానంగా తయారవుతారు. इसलिए बाबा ने हेडिंग में कहा, అందువల్ల బాబా ఇక్కడ హెడ్డింగ్ లో ఏం చెప్పారు? बाप से, బాబా పట్ల, सेवा से, సేవ పట్ల, परिवार से మరియు పరివారం పట్ల आपको प्यार है तो ప్రేమ ఉంచినట్టయితే, आपको मेहनत का एहसास नहीं होता है। మీరు ప్రేమ ఉంచినట్టయితే మీకు శ్రమ నుండి విముక్తులు అవుతారు. माताओं को बहुत अनुभव है, మాతలకైతే చాలా అనుభవం ఉంది. उनके माँ के घर से 15 लोग आएंगे तो भी भोजन के लिए उनको मेहनत का एहसास नहीं होता है। వాళ్ళ అమ్మాయి ఇంటి దగ్గర నుంచి 15 మంది వచ్చినా సరే వాళ్ళకి భోజనం తయారు చేయడానికి వీళ్ళకి శ్రమ అనిపించదు. पति की तरफ से 5 लोग आएंगे तो इनको इंटरेस्ट नहीं है तो बहुत मुश्किल हो जाता है। భర్త తరపు నుంచి 5గురు వచ్చినా సరే వీళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళకి చాలా శ్రమగా అనిపిస్తుంది. तो बाबा कहते हैं, బాబా అంటున్నారు, परिवार माना పరివారం అంటే सिर्फ अपने सेंटर का नहीं, ఓన్లీ మన సెంటర్ వాళ్ళే కాదు, आपका मन बुद्धि संस्कार भी आपका परिवार है, మీ మనస్సు బుద్ధి కూడా మీ పరివారమే, शरीर भी परिवार है, శరీరం కూడా మీ పరివారమే, तत्व भी परिवार है, పంచతత్వాలు కూడా మీ పరివారమే, तीनों लोग भी परिवार है। 3 లోకాలు కూడా మీ పరివారమే. उनको कुछ देने का प्यार इच्छा है तो వాళ్ళకి కొన్ని ఇవ్వాలి అని చెప్పి ఏమన్నా ప్రేమ గాని కోరిక గాని మీకు ఉన్నట్టయితే पुरुषार्थ सहज होगा, सेवा भी सहज होगा। పురుషార్థము సహజంగానే అవుతుంది, సేవ కూడా సహజంగానే అవుతుంది. इसी विधि को लौकिक में भी अप्लाई करते हैं। ఇదే విధిని లౌకికంలో కూడా మనం అప్లై చేస్తాం. घर में जो भी आते हैं उनको ऐसे ही नहीं भेजते हैं ना, ఇంటికి ఎవరొచ్చినా కూడా మనం వాళ్ళని అలా ఖాళీగా పంపించాం కదా, उनको कुछ देकर ही भेजते हैं। चाय, कॉफी, पानी, जूस, भोजन जो भी है देकर ही भेजते हैं। వాళ్ళకి ఏదైనా టీ లేకపోతే నీళ్లు లేకపోతే కాఫీ ఇది జ్యూస్ ఇచ్చి పంపిస్తాం కదా. जो भी आते हैं खाली हाथ में नहीं आते, कुछ तो लेकर ही आते हैं। ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఖాళీ చేతులతో రారు, వాళ్ళు ఏదో తీసుకునే వస్తారు. इसलिए आप सदा दाता बनो, అందువల్ల మీరు ఎప్పుడు దాతగా అవ్వండి, सदा देने का भाव रखो, ఎల్లప్పుడూ ఇచ్చేటటువంటి భావంతో ఉండండి. तो बाबा का जो सोच है वो समान हो जाता है। బాబా యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది సమానంగా हो जाता है तो बाप समान हो जाते हैं, సమానంగా జరుగుతుంది. అప్పుడు బాబాతో సమానంగా తయారవుతారు. तो मेहनत से मुक्त हो जाएंगे। అప్పుడు శ్రమ నుంచి ముక్తులుగా అవుతారు. ऐसे बाप समान भव।
అలా బాప్ సమానం భవ. ఓం శాంతి. ఓం శాంతి.